ఓం శక్తియే ఓం ఓం శక్తియే అమ్మా తాయే ఓం శక్తి சக்தி மாலை போடுங்க சரண கோஷம் போடுங்க தைப்பூசம் பிறந்ததுங்க நம்ம அம்மாவின் வாசலில் அன்பாக கூடவே விரதங்கள் இருந்திடுங்க. ఓం శక్తి గురువడి శరణం తిరువడి శరణం. మేల్మర్వత్తూర్ ఆదిపరాశక్తి సిద్ధుల పీఠంలో మన ఆధ్యాత్మిక గురువు అరుల్మిగు బంగారు అమ్మవారి అనుగ్రహంతో 2025 డిసెంబర్ 15 నుండి 2026 జనవరి 31 వరకు అన్ని బాధలను పోగొట్టే శక్తిమాల ఇరుముడి వేడుక జరుగుతుంది. ఎప్పటిలాగే భక్తులందరూ నిర్దేశించిన వ్రతాన్ని ఆచరించి శక్తిమాల ధరించి మేల్మర్వత్తూర్ సిద్ధుల పీఠానికి వచ్చి ఇరుముడి సమర్పణ చేయవచ్చు. భక్తులు ఎటువంటి అడ్డంకులు లేకుండా ప్రశాంతంగా మనస్ఫూర్తిగా అమ్మను వేడుకునేందుకు వీలుగా జనం రద్దీని నివారించడానికి సిద్ధుల పీఠంలో ప్రత్యేక ఏర్పాట్లు చేయబడ్డాయి. భక్తులు రద్దీ లేకుండా ప్రశాంతంగా ఇరుముడి సమర్పణ చేయడానికి వారాంతాలు మరియు సెలవు రోజులను మినహాయించి మీ జిల్లా కోసం కేటాయించిన తేదీలలో ఉదయం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు మేల్మర్వత్తూర్ సిద్ధుల పీఠానికి వచ్చి ఇరుముడి సమర్పణ చేయాలని మనవి. మీ జిల్లాకు కేటాయించిన తేదీలను తెలుసుకోవడానికి మీరు మీ సమీపంలోని ఆదిపరాశక్తి వారపూజ మందిరాల లేదా జిల్లా అధ్యక్షులను సంప్రదించవచ్చు. 1. భక్తుల సౌలభ్యం కోసం విల్లుపురం మరియు చెన్నై మార్గాల ద్వారా మేల్మర్వత్తూరులో ఆగే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ ప్రత్యేక రైళ్ల వివరాలు తెలుసుకోవడానికి మీరు వివరణలో ఇవ్వబడిన లింక్పై లేదా వీడియో క్రింద ఉన్న లింక్పై క్లిక్ చేయవచ్చు. 2. భక్తుల కార్లు, వ్యాన్లు, బస్సుల కోసం ప్రత్యేక వాహన పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేయబడ్డాయి. భక్తులు తమ వాహనాలను ఏర్పాటు చేయబడిన ఆ నిర్దిష్ట స్థలాలలో మాత్రమే పార్క్ చేయాలి. జిల్లా స్థాయిలో ఇరుముడి సమర్పణకు వచ్చే భక్తులు తమ వాహనాలను కేటాయించిన పార్కింగ్ ప్రాంతంలో మాత్రమే నిలిపివేయాలి. బాధ్యత ఉన్న నిర్వాహకులు పార్కింగ్ టోకెన్లను స్వీకరించి ఇరుముడి సమర్పణ కేంద్రంలో చూపించాలి. డ్రైవర్లు ఆ రసీదును ఫోటో తీసి భద్రపరచాలి. హైవే ప్రక్కన వాహనాలు నిలిపివేయడం కఠినంగా నిషేధించబడింది. 3. ఈసారి శక్తిమాల ధరించి వచ్చే ప్రతి భక్తుడికి మేల్మర్వత్తూరులోని జీ షెడ్ ప్రాంతంలో సంబంధిత మందిరం అధ్యక్షులు లేదా నిర్వాహకుల ద్వారా వ్యక్తిగత టోకెన్ ఇవ్వబడుతుంది. ఈ టోకెన్పై ప్రత్యేక క్యూఆర్ కోడ్ ముద్రించబడి ఉంటుంది. జీ షెడ్ వద్ద టోకెన్ తీసుకున్న తరువాత అన్నదాన భవనం మరియు ధ్యాన మందిరం మార్గంగా క్యూఆర్ కోడ్ స్కానింగ్ సెంటర్ వద్దకు వెళ్ళాలి. ప్రతి భక్తుడు తనకు ఇచ్చిన క్యూఆర్ కోడ్ టోకెన్ను ఉపయోగించి మాత్రమే ఇరుముడి సమర్పణ చేయాలి. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసే ప్రాంతంలో ప్రతి భక్తుడు తన టోకెన్ చూపించి స్కాన్ చేయాలి. స్కానింగ్ పరికరం నుండి పచ్చ రంగు వెలుగు వచ్చిన తర్వాత మాత్రమే సిద్ధుల పీఠం లోపలికి ప్రవేశించడానికి అనుమతి ఇవ్వబడుతుంది. ప్రతి భక్తుడు తన క్యూఆర్ కోడ్ ఉన్న కార్డును మడవకుండా జాగ్రత్తగా భద్రపరచాలి. తరువాత ఇరుముడి వస్తువులను వేరు చేయడం మరియు కొబ్బరికాయ కొట్టడం చేయవచ్చు. దాని తరువాత గర్భగుడి ముందు శక్తిమాల అభిషేకం చేసి మన గురువైన బంగారు అమ్మ దివ్య దర్శనం పొందవచ్చు. 4. ఇరుముడి కాలంలో సిద్ధుల పీఠం ప్రాంగణంలో ఉన్న ఫస్ట్ ఎయిడ్ సెంటర్ల ద్వారా ఆకస్మిక అనారోగ్యం కలిగిన భక్తులకు తక్షణ చికిత్స అందించబడుతుంది. అంబులెన్సులు కూడా సిద్ధంగా ఉంచబడతాయి. 5. మీతో వచ్చిన వారిని మీరు రద్దీలో కనుగొనలేకపోతే సిద్ధుల పీఠం ప్రాంగణంలో ఉన్న సమాచార కేంద్రాన్ని వెంటనే సంప్రదించండి. మీ ఇరుముడి టోకెన్లోని క్యూఆర్ కోడ్ ద్వారా
మీ జిల్లా నాయకుడి వివరాలు గుర్తించి అతనికి నేరుగా ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వబడుతుంది. ఇరుముడి గురించి ఇంకా మీకు ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలపండి. ప్రశ్న సమాధాన విభాగం ద్వారా మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వబడుతుంది. ఓం శక్తి.